పిచ్చివాళ్ళని మనం అంటాం కాబట్టి పరమేశ్వరుడు జ్ఞానులకు జ్ఞాని, అందుకని పిచ్చివాళ్ళకి పెద్ద పిచ్చివాడు అన్నారు. అర్థం కాడు కాబట్టి ఎవరికి. కాబట్టి జ్ఞాని దృష్టిలో లోకమంతా అలా కనపడుతుంది. ఆ పథంలోకి వెళ్ళగలగడం, అలా అంతటా బ్రహ్మాన్ని చూడగలగడం ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత తప్ప సంభవము కాదు. అందుకని పూజ. విడివిడిగా అనిపించినా అసలంటూ ప్రారంభం చేస్తే, అసలంటూ మొదలు పెడితే ఎప్పటికో అప్పటికి మార్గమునందు శీర్షమునకు చేరుతాం, చివరికెడతాం. ఇక్కడి నుంచి అన్నవరం చాలా దూరం అనిపించవచ్చు, కానీ అన్నవరం నడిచెడతాను అని రోజు మెల్లమెల్లగా కొంత దూరం నడుస్తూ పెడుతున్నాను అనుకోండి, ఏ చెట్టు కిందో పడుకుంటూ, ఆఖరికి అన్నవరం చేరనా? అసలంటూ మొదలు పెట్టామనుకోండి, అనేక ఉన్నాయనో ఒకటి ఉందనో ఏదో మొదలు పెట్టామనుకోండి, అసలంటూ మొదలు పెడితే ఎప్పటికో అప్పటికి శీర్షమునకు చేరుతాడు. అసలు ఏమీ చేయకుండా చతికిల పడితే ఎప్పటికీ చేరడు. అయ్య బాబోయ్ అన్నవరం అండి అని ఇక్కడే కూర్చుంటే ఎప్పటికీ వెళ్ళాడు. అసలంటూ మొదలు పెడితే ఎప్పటికైనా పెడతాడు. వేసిన ప్రతి అడుగు అన్నవరానికే తీసుకెళ్తాడు. ఒక అడుగు వేశాడంటే అన్నవరం దూరం ఓ అడుగు తగ్గిపోయిందని గుర్తు కాదు, ఒక అడుగు దగ్గరైపోయాడని గుర్తు. కాబట్టి అసలంటూ అనుష్ఠానం మొదలు పెట్టకపోతే, అసలంటూ ఉపాసన మొదలు పెట్టకపోతే ఎప్పటికీ మార్గశీర్షం ఉండదు. అందుకే దక్షిణాయనం సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు మొదలైతే మకర సంక్రమణంలోకి మళ్ళీ మారినప్పుడు దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం వస్తే దక్షిణాయనం చివరిది భోగి అయి మార్గమునందు శీర్షం వచ్చి పుష్యం వచ్చి భోగము అనుభవంలోకి వచ్చి ఈశ్వరుడు అనుభవంలోకి వచ్చి ఉన్నది పరమాత్మయే అన్న స్థితి ఎందు ఊంచుకుంటాడు. అది హరిహరుల యందు భేదము చూడని స్థితి, అది హరిహరాద్వైత స్థితి. సర్వం విష్ణుమయం జగత్, సర్వం జగత్తు పోయి విష్ణుమయం శివం ఒక్కడగుటా. శివ కేశవ అని భాషించేటటువంటి రెండు రూపములు తత్వతః ఒక్కటే అయి ఉండి అవి లోకాన్నంతటినీ అనుగ్రహిస్తూ ఉంటాయి అని నేను మీతో మనవి చేసి ఉన్నాను. అందుకే వాసుదేవుడు వామదేవుడు అని కృష్ణుడికి పరమశివుడికి పేర్లు. వాసుదేవుడు అంటే కృష్ణుడు, వామదేవుడు అంటే పరమశివుడు. ఇద్దరికీ తేడా ఏమిటి? ఇద్దరికీ అక్షరాలన్నీ సమానమే. తేడా ఉన్నదల్లా వాసుదేవాలో సు, వామదేవాలో మ. సుమ పువ్వు మారుతుంది. పూజ చేసేటప్పుడు విష్ణువుకైతే తులసి దళం, శివస్వరూపంగా పూజ చేస్తే మారేడు దళం. అలాగని తులసి దళం తీసుకెళ్ళి పరమశివుడి పూజలో వాడకూడదని లేదు, మారేడు దళాన్ని పట్టుకెళ్ళి విష్ణువు యొక్క పూజలో వాడకూడదని నిషిద్ధము లేదు. అటు దటు చేసినా దోషం లేదు. సాధారణంగా తులసి దళం అనేటప్పటికీ విష్ణువుకి సమర్పిస్తాం, మారేడు దళం అనేటప్పటికీ పరమేశ్వరుడికి సమర్పిస్తాం. సుమ పువ్వులో తేడా ఉందేమో కానీ ఫలంలో తేడా లేదు. ఇద్దరూ అదే రక్షణ కర్తవ్యాన్ని స్వీకరిస్తారు. ఇద్దరూ ఒకేలా లోకాన్నంతటినీ రక్షణ చేస్తారు తప్ప పైకి చెప్పడానికి సృష్టి స్థితి లయములని చెప్పడమే కానీ యథార్థమునకు ఇది వీళ్ళే చేస్తారు, ఇది వీళ్ళు చెయ్యరు అని ఏమి విభాగం ఉండదు. ఇద్దరుగా కనపడుతున్నటువంటి ఆ ఒక్క రూపం అన్నిటినీ నిర్వహణ చేస్తూ ఉంటుంది. దీనికి ప్రబల సాక్ష్యం అద్భుతమైనటువంటి పూజా విధానం కలిగినటువంటి క్షేత్రం మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి అన్నవర క్షేత్రం. అన్నవర క్షేత్రంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి రూపము ప్రకాశిస్తూ ఉంటుంది. ఏకపీఠం మీద సత్యనారాయణ స్వామి వారు ఉంటారు, ఆయన పక్కన రమాదేవి అనంత సత్యవతీదేవి ఉంటుంది, ఒక పక్కన పరమశివుడు ఉంటాడు. పరమశివుడు, శ్రీ మహావిష్ణువు, అనంత సత్యవతీదేవి ముగ్గురు ఒకే పీఠం మీద ఆసీనులై ఉంటారు. అమ్మవారి తత్వంలో కూడా అంతే. అమ్మవారి తత్వంలో కూడా పైకి లక్ష్మి అని, పార్వతి అని, సరస్వతి అని పిలుస్తాం, కానీ యథార్థమునకు ఉన్నది ఒకటే శక్తితత్వం ఉంటుంది. అది ఒక్కొక్క దాన్ని అనుగ్రహించేటప్పుడు ఒక్కొక్క రూపాన్ని పొందుతుంది. తెల్లటి బట్టలు కట్టుకుంటే సరస్వతీ కటాక్షం ఇస్తుంది. ఆమెయే పచ్చటి పీతాంబరం కానీ ఎర్రటి బట్ట కానీ కట్టుకుంటే లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. ఆమె ఏ ఎర్రటి వస్త్రాన్ని కానీ తెల్లని వస్త్రాన్ని కానీ కట్టుకుంటే శక్తి స్వరూపం అవుతుంది.
ఆవిడే ఉన్నది ఆవిడొక్కతే. సృష్టి స్థితి ప్రళయకైలిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకరాచార్యుల వారు ఆ కనకధారాస్తవంలో. ఉన్నది ఆ ఒక్క శక్తియే. ఆమెయే శివుని శక్తిగా, విష్ణు శక్తిగా, బ్రహ్మశక్తిగా మారుతుంది తప్ప వేరొకటి ఉండదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేనున్నాను, నేను ఇక్కడికి వచ్చి కూర్చుని భగవత్ సంబంధమైన ప్రవచనం చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నాలోంచి ప్రకటనమవుతున్నది సరస్వతీ శక్తి. సరస్వతీదేవి అనుగ్రహం లేకుండా నేను ఆ భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని ప్రవచనం చేయడం సాధ్యం అవుతుందా? అవదు. ఆ విషయాలన్నీ నేను ఎప్పుడో చదివినవి నాకు జ్ఞాపకంలో ఉండాలి. జ్ఞాపకంలో ఉన్నవి భూపసభాంతరాళమున పుష్కళమచ్చతురత్వమాజిబాహా పటుశక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్నని భర్తృహరి చెప్పినట్టు సభలోకి వచ్చి కూర్చున్నప్పుడు ఆ విషయాలు జ్ఞాపకంలోకి రావాలి. జ్ఞాపకంలోకి వచ్చినటువంటి వాటిని ఎదురుగుండా కూర్చున్న వాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిలో వ్యక్తీకరించగలిగి ఉండాలి. సభా రంజకత్వమునకు తనకు తెలుసున్న విషయం సభకు అందడానికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం లేకపోతే ప్రవాహం ఎలా అబ్బుతుంది? సరస్వతి అన్న మాటకు అర్థం ప్రవాహము అని. సరస్వతి ప్రవహిస్తుంది, ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రవాహంగా వెళుతుంది. అందుకే ఒక చోట ఉండిపోయిందనుకోండి సరస్వతి, దాని వలన ఉపయోగం ఉండదు. సరస్వతి ప్రవహిస్తేనే ఉపయోగం. నేను నేర్చుకున్నది 10 మందికి చెప్తే ఉపయోగం. నేను నేర్చుకున్నది నాలోనే ఉండిపోయిందనుకోండి నిరుపయోగం. ప్రవహించని నీరు దుర్గంధం వచ్చినట్టుగా ప్రవహించనటువంటి విద్య ఇతరుల యొక్క అభ్యున్నతికి పనికిరాదు. కాబట్టి ఇప్పుడు నేను వచ్చి సభలో కూర్చుని మాట్లాడాలి అంటే నాలోనున్నటువంటి శక్తి సరస్వతీ కటాక్షంగా పైకి రావాలి. అదే ఒకానొకనాడు ఏదో నా కొడుకు పెళ్ళో నా కూతురు పెళ్ళో చెయ్యవలసి వచ్చిందనుకోండి, దానికి కావలసినటువంటి ధనం నాదిగా ఉండడానికి కావలసినటువంటి ఒక వృత్తి నేను చేసి సంపాదించగలిగినటువంటి నైపుణ్యంగా నాలో పరిణమిస్తే అది లక్ష్మీ కటాక్షములకు హేతు అవుతుంది. ఏదో నేను లౌకికమైన చదువు ఏదో చదువుకున్నాను, ఆ చదువు వల్ల ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నాను, ఆ పని చేసిన కారణం చేత నాకేదో జీతం వస్తుంది. ఆ జీతం వచ్చింది కాబట్టి 4 రూపాయలతో నా కూతురు పెళ్ళి కొడుకు పెళ్ళి చేస్తాను. ఇప్పుడు నాలోని శక్తే ఐశ్వర్యాన్ని సంపాదించేటప్పుడు లక్ష్మీ కటాక్షంగా అభివ్యక్తం అవుతుంది. ఆవిడే నాలో బలంగా నాలో ఉండేటటువంటి తేజస్సుగా అభివ్యక్తమైనప్పుడు పార్వతీ స్వరూపంగా అభివ్యక్తం అవుతుంది. ఏ కదలిక కావాలన్నా శక్తి కావాలి కదూ. ఆ ఆదిశక్తి ఏ పని చెయ్యాలన్నా, ఇక్కడి నుంచి నడవాలంటే కాళ్ళు నడవాలి, ఏదో నేను పుస్తకం తీయాలి అంటే చేతులు పని చెయ్యాలి. అలా పని చేయడానికి ఉపయుక్తమైనటువంటి కదలికలు ఏవి ఉన్నాయో ఆ కదలికలకు ఆధారమైనటువంటి శక్తి ఏది ఉన్నదో ఆ శక్తి పార్వతీ స్వరూపమై ఉంటుంది. అది నా యందు అభివ్యక్తమైతే అటువంటి పనులు నేను చేయగలుగుతాను. కాబట్టి ఇప్పుడు లోపల ఉన్న ఒక్క శక్తే ఇన్ని రూపాలుగా వ్యక్తమైనప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో బయటికి వస్తోందా లేదా? అలాగే ఒక్క పరదేవతయే 3 రూపాలుగా ఉండి విడివిడిగా ఉండడం ఉండదు. ఆమెయే ఎవరి యందు ఏదిగా ప్రకాశించాలో దానిగా ప్రకాశిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా అష్టోత్తర శతనామావళి కానీ సహస్రనామావళి కానీ పరిశీలించండి, ఒక అమ్మవారి యొక్క పేర్లు ఇంకొక అమ్మవారి పేర్లలో కెడతాయి. మీరు లక్ష్మీ అష్టోత్తరం చదివారనుకోండి, నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని ఉంటుంది. నవదుర్గాం, నవదుర్గలు ఎవరు? లక్ష్మియే. మహాకాళీం, మహాకాళి ఎవరు? లక్ష్మియే. అంతేకాని నిజానికి మహాకాళి ఒకరు లక్ష్మీదేవి ఒకరు ఉండరు. అటువంటి విభజన రేఖతో మనం తత్వాన్ని చూడకూడదు. శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని పిలిచేటప్పుడు 3 నువ్వే అని పిలిచారు. పిలిస్తే పలకలా లక్ష్మీదేవి? అది యథార్థం కాకపోతే ఆవిడ ఎందుకు పలుకుతుంది? కాబట్టి ఉన్నదొక్కటే పదార్థం. మీరు చూడండి, తిక్కన గారు మహాభారతంలో విరాట పర్వం దగ్గర నుంచి ఆంధ్రీకరించడం మొదలు పెడుతూ ఒక అద్భుతమైనటువంటి పద్యం చేశారు. ఆయన శ్రీకారంతో మొదలు పెడతారు. అందుకని ఆయన శ్రీ అన్న గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప
భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయితకిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికిన్ అన్నారు. ఆయన పరతత్వము అంటే ఈ కంటి చేత చూడడానికి వీలు కానటువంటి పరబ్రహ్మతత్వం ఏదున్నదో అది పరతత్వము అంటారు. అది అంతటా ఉంటుంది, కానీ ఈ కంటితో చూడడం కుదరదు. అది అనుభవంలోకి వస్తుందంతే, ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు వాయు ఉంది, గాలి. గాలి లేకపోతే ఒక క్షణం బ్రతకడం మనిషి. వాయు ప్రాణ వాయు సుఖం అని వాల్మీకి మహర్షి రామాయణంలో అంటారు. వాయువే ప్రాణము, వాయువే సుఖము. ఆ వాయువు లేకపోతే అసలు ఈ లోకములు నిలబడం. అందుకే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని వేదం వాయువుకి నమస్కారం చేస్తుంది. వాయువు లేదనుకోండి సుఖం ఉండదు. గాలి వేయట్లేదనుకోండి ఉక్కపోత కూర్చోలేరు. గాలి లేదనుకోండి అసలు ప్రాణులు బతకవు. కానీ ఏ గాలి వలన సమస్త ప్రాణికోటి బతుకుతోందో ఆ గాలి కనపడుతోందా? గాలి కనపడదు. గాలి కంటికి కనపడలేదు కాబట్టి గాలి లేదు అనడం కుదురుతుందా? కుదరదు. గాలి ఉన్నది అన్నది అనుభవంలోకి వస్తోంది. గాలి కంటికి కనపడకపోవచ్చు. కంటికి కనపడకపోయినా గాలి ఉండడం ఎంత సత్యమో పరమేశ్వరుడు కంటికి కనపడకపోయినా ఉన్నాడు అన్నది అంత సత్యం. దాన్ని పరతత్వము అంటారు. అటువంటి పరతత్వం ఎవరు అంటే తిక్కనగారు అన్నారు, శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి అన్నారు. శ్రీయన గౌరినాబరగు. శ్రీ అంటే లక్ష్మీదేవి, గౌరీ పార్వతీదేవి. శ్రీ లక్ష్మీదేవి అని పిలవబడేటటువంటి పార్వతీదేవి లేదా పార్వతీ అని పిలవబడే లక్ష్మీదేవి. అంటే పార్వతీదేవికి లక్ష్మీదేవికి అభేదం, ఇద్దరి మధ్య భేదం ఏం లేదు. వాళ్ళిద్దరు ఒకటైతే మరి పరబ్రహ్మము విష్ణు రూపాయ నమశివాయ, శివుడే విష్ణువు విష్ణువే శివుడు అన్నవాళ్ళు ఎవరున్నారో అటువంటి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికిన్. అలా ఇద్దరు కలిపి ఒక్కటే అని నమ్మినటువంటి వారికి కనపడుతున్నటువంటి హరిహర స్వరూపము ఏది ఉన్నదో ఆ హరిహర స్వరూపానికి నేను నమస్కరించుచున్నాను అన్నారు. ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తూ మొట్టమొదటి పద్యం అదే చేశారు. ఈ పద్యం చేసి ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టారు. ఇంకా ప్రారంభం చెయ్యలేదు. అది నిద్ర కాదు, అలాగని ఆయనకి స్వప్నం కాదు. అసలు నిద్ర లేని వాడికి కల ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఒక రోజున కూర్చున్నారు. కూర్చుని వ్యాస భగవానుడి యొక్క గొప్పతనాన్ని ఆలోచిస్తున్నారు. మహానుభావుడు వ్యాసుడు పురుషార్థ సమన్వితమైనటువంటి పురుషార్థ ప్రతిపాదకమైనటువంటి ఇంత పెద్ద ఉద్గ్రంథమైనటువంటి ఇతిహాసము మహాభారతాన్ని లోకానికి ఎంత గొప్పగా అందించాడు, ఎంత గొప్ప రచనా వైచిత్రి అని ఆ మహాభారతం గురించి పాండవుల గురించి ఆయన ఆలోచన చేస్తున్నారు. ఆయన ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో చటుక్కున ఒక సంఘటన జరిగింది. వాళ్ళ నాన్నగారు కనపడ్డారు. వాళ్ళ నాన్నగారి పేరు కొమ్మన. ఆయన అప్పటికే శరీరం విడిచిపెట్టేశారు, ఆయన శరీరంతో లేరు. అటువంటి కొమ్మన గారు అకస్మాత్తుగా కనపడ్డారు. కనపడగానే అది భక్తి అన్న మాటకు అర్థం. తండ్రి కనపడగానే తిక్కనగారు లేచి రెండు చేతులతో కైమోడ్చి నమస్కరించి తండ్రికి అంజలి ఘటించారు. కొమ్మన తిక్కనగారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఓయ్ తిక్కన, నేను స్వర్గలోకవాసం చేస్తున్నాను. అంటే ఆయన చేసిన పుణ్యాల కారణం చేత శరీరం విడిచిపెట్టి స్వర్గలోకవాసంలో ఉన్నాడు. నేను స్వర్గలోకంలో ఉండగా హరిహరమూర్తి నన్ను పిలిపించుకున్నాడు. హరిహరమూర్తి అంటే ఎడంచేతి వైపున విష్ణు ఉంటారు, కుడి చేతి వైపున శివుడు ఉంటారు. అందుకే శివాలయం విష్ణువాలయం రెండూ దగ్గరే ఉంటే, ఓ పక్కనే ఉంటే ముందు శివాలయంలోకి వెళ్ళి విష్ణువాలయంలోకి వెడతారు. ఎందుకంటే శివుడు భర్తృస్వరూపంతో విష్ణువు భార్యాస్వరూపంతో ఉంటారు. వామార్ధ భాగాన్ని పార్వతీదేవికి ఇస్తే అర్ధనారీశ్వర స్వరూపం, వామార్ధ భాగంలో విష్ణు ఉంటే హరిహర స్వరూపం అంటారు.
ప్రఖ్యాతమైనటువంటి దేవాలయం 2 చోట్ల కనపడుతుంది ఆంధ్రదేశంలో. ఒకటి హైదరాబాదులో ఉన్నటువంటి ఫిలిం నగర్ దేవాలయంలో హరిహరమూర్తి చాలా అద్భుతంగా ఉంటుంది, చూసి తీరాలి, అంత గొప్పగా ఉంటుంది. ఎడంవైపు విష్ణు ఉంటారు, కుడి పక్కన పరమశివుడు ఉంటారు. మళ్ళీ అంత గొప్పగా ఉండేది తిరుపతి పట్టణంలో అగస్త్యేశ్వర స్వామి వారి ఆశ్రమం అని తొండవాడ అంటారు. అక్కడ అగస్త్య మహర్షి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆయన ఆరాధన చేశారు. అసలు నిజానికి తిరుపతి పట్టణంలో ఆ ఆలయానికి చాలా యువతల భాగం దగ్గర నుంచి ఇవాళ మనం శ్రీనివాస మంగాపురం అంటున్నామే, ఆ శ్రీనివాస మంగాపురం వరకు అదంతా అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణం. అది ఆయన ఆశ్రమం. అది ఆ ఆశ్రమంలోనే వెంకటేశ్వర స్వామి వారు పెళ్ళైన కొత్తల్లో వచ్చి ఒక 6 నెలలు ఉన్నారు అక్కడ. 6 నెలలు ఆయన ఎక్కడున్నారో అదే కళ్యాణ శ్రీనివాసం. అందుకే ఆయన కొత్తగా పెళ్ళై పద్మావతీదేవితో 6 నెలలు అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ పెళ్లి కాని వారు అక్కడికి వెళ్ళి కళ్యాణం చూసినా కళ్యాణం చేసుకున్నా పెళ్ళవుతుంది అని ప్రశస్తి. అటువంటి క్షేత్రం కళ్యాణ శ్రీనివాసం. అక్కడ ఉన్నప్పుడు ఆయన అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నట్టే పురాణంలో చెప్పబడింది. అంటే అదంతా అగస్త్య మహర్షి యొక్క ప్రాంగణం. ఆ అగస్త్య మహర్షి యొక్క ప్రాంగణంలోనే అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం ఉంది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అటుగా వెళ్ళినప్పుడు ఆ అంతరాలయంలోకి వెళ్ళి ఆ శివలింగం దగ్గర కూర్చుని ధ్యానమునందు మగ్నులైపోయారు, సమాధిలోకి వెళ్ళిపోయి ఆ శివలింగం దగ్గర అంత ధ్యానం చేశారు. అంత గొప్ప శివలింగం. అమ్మవారు కూడా అంత శక్తివంతురాలు. ఎడంచేతి పక్కన వేరు దేవాలయంలోకి ఉంటుంది ఆవిడ. అటువంటి క్షేత్రమైనటువంటి తొండవాడలో అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేశారు. అక్కడ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదీ ప్రవాహానికి మధ్యలో ఒక చిన్న వేదిక ఉంటుంది. ఆ వేదిక మీద హరిహర స్వరూపం ఉంటుంది. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే అంత గొప్ప ఆశ్రమ ప్రాంగణంలో అంత గొప్ప ఆలయం, నిజంగా ఆలయం దగ్గర చెట్లు చూస్తే నమో వృక్షేభ్యో అనిపిస్తుంది. పరమశివుడే బయట అసలు ఆ చెట్ల రూపంలో ఉన్నాడా అనిపిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల నాటి వృక్షాలు. అటువంటి క్షేత్రంలో నదీ మధ్యంలో ఉన్న వేదిక మీద ఉన్నటువంటి హరిహర స్వరూపం భిన్నమైపోయింది. చాలా చోట్ల ముక్కలు విరిగిపోయింది. అది నేను పూర్వంలో దర్శనం చేసినటువంటి రోజుల్లో మొదట చాలా అందంగా ఉండేది, తరువాతి కాలంలో భిన్నమైపోయింది. అది ఆంధ్రదేశంలో ఉన్నప్పటికీ అది యోగ్యంగా అనిపించదు దర్శనానికి. కానీ దర్శనానికి యోగ్యంగా అనిపించదు అంటే నా ఉద్దేశం భిన్నమైన కారణం చేత. ఫిలిం నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణంలో ఉన్న హరిహర స్వరూపం ఇప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి మూర్తి. అది ఎడం పక్కన విష్ణు ఉంటారు, కుడి పక్కన పరమేశ్వరుడు ఉంటాడు. అలా ఉంటే హరిహర స్వరూపం అంటారు. ఎడం పక్కన పార్వతీదేవి, కుడి పక్కన సగం శరీరంలో పరమశివుడు ఉంటే అర్ధనారీశ్వర స్వరూపం అంటారు. ఇటువంటి ఈ హరిహర స్వరూపం గురించి మళ్ళీ వెనక్కి రండి. తిక్కన గారు గోడ దగ్గర కూర్చుని ఉండగా మహాభారతం గురించి ఆలోచిస్తుండగా తండ్రి అయిన కొమ్మన కనబడితే ఆయన లేచి నమస్కారం చేస్తే కొమ్మన చెప్తున్నాడు, ఒరేయ్ నాయనా తిక్కన, నేను స్వర్గలోకంలో ఉన్నాను. ఒక రోజున నన్ను హరిహరమూర్తి రమ్మని కబురు చేశారు. వైకుంఠవాసి అయి ఉంటారు. ఆ హరిహర స్వరూపం దగ్గరికి వెళ్ళాను. వెడితే ఆయన నన్ను పిలిచి ఒక మాట అన్నారు, ఏమో మీ అబ్బాయి ఒక శ్లోకం రాశాడు, అందులో నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఆయన ఏమన్నాడంటే కిమస్తిమాలా కిమకౌస్తుభం వా అని అడిగాడు. ఏమయ్యా, కౌస్తుభమణి పెట్టుకున్నావు కదా, నీకు అది బాగుందా? పుర్రెల దండ వేసుకున్నావు కదా, అది బాగుందా అని అడిగాడు. అంటే వేసుకున్నవాడు ఒకడే, వాడే 2 వేసుకున్నాడు. నిన్నని మీకు చెప్పా కదా పగలు రాత్రి సిద్ధాంతం. వాడే పుర్రెల దండ వేసుకున్నాడు, వాడే కౌస్తుభమణి కూడా పెట్టుకున్నాడు. నీకు రెండిటిలో అది ఏది ఇష్టం? నువ్వు హాలాహలము తాగావు విషం, నువ్వు యశోదాస్తన్యములోని పాలు తాగావు. యశోదాస్తన్యములోని పాలు బాగున్నాయా, హాలాహలం బాగుందా? ఏది బాగుంది? ఇప్పుడు నన్ను మీరు కాస్త మజ్జిగ ఇచ్చారనుకోండి, నేను మజ్జిగ తాగాను మీ ఇంటికి వచ్చి, ఏదో 1 గంట కూర్చుని నేను ఏదో మాట్లాడి వెళ్ళిపోతుంటే, అయ్యా గంట సేపు మాట్లాడారు, బడలిపో ఉంటారు, కొద్దిగా కొబ్బరి నీళ్ళు కూడా తాగెళ్ళండి అన్నారు.
కొబ్బరి నీళ్లు కూడా తాగి బయటికి వెళ్ళిపోతున్నాను. రెండూ నేను తాగితే కదా నన్ను అడగడం, అయ్యా మజ్జిగ రుచిగా ఉందా కొబ్బరి నీళ్ళు రుచిగా ఉన్నాయా అని ఇప్పుడు అడగాలి. రెండూ నేను తాగితే. రెండూ నేను తాగకుండా ఒకటి నేను తాగి ఒకటి నాతో వచ్చిన ఆయన తాగాడు అనుకోండి, రెండూ నన్ను అడిగితే నేను ఏమంటాను? రెండూ నేను తాగలేదుగా, నేను ఎలా చెప్పగలను పోలిక? మజ్జిగ గురించి అడగండి చెప్తాను నేను తాగా, కొబ్బరి నీళ్ళు ఆయన్ని అడగండి ఆయన తాగాడు అని చెప్తాను. రెండూ నేను తాగితే ఈ ఊళ్ళో కొబ్బరి నీళ్ళు చాలా ప్రశస్తంగా ఉన్నాయండి, చాలా మంచి సువాసనతో మంచి రుచికరంగా ఉన్నాయి, మిగిలిన చోట్ల ఎక్కడా చూడాల, అబ్బో ఒక్క బొండం కొడితే అదేమిటండి 5 గ్లాసులు నీళ్ళు వచ్చాయి అంటాను. రెండూ తాగితే చెప్తాను. తిక్కన గారు పరమసత్యాన్ని ఆవిష్కరిస్తున్నాడు. రెండు తాగినది రెండు కాదు. హాలాహలాన్ని శివుడు, లేకపోతే కౌస్తుభాన్ని పెట్టుకున్నవాడు విష్ణువు కాదు. యశోదపాలు తాగినటువంటి కృష్ణుడే హాలాహలాన్ని కూడా తాగాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.